ఒక హత్య అనడం కన్నా ఒక ఆత్మ బలిదానం అనుకోవాలి. ఇలాంటి ఆత్మ బలిదానాలతో సాధించేది ఏముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వాలు 42% ఇస్తామన్నటువంటి అంశాన్ని ఉద్దేశించి ఈశ్వరాచారి అనేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందుకొచ్చేసి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నేను గాంధీ హాస్పిటల్లో ఆయన మరణించడం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఉద్యమాల పురిటి గద్ద కదా తెలంగాణ. ఉద్యమాలకి పురుడు పోసుకున్నటువంటి ప్రదేశం కదా తెలంగాణ. అలాంటి ప్రాంతంలో ఉద్యమానికి కీలకంగా భాగస్వాములు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైనా సాధించే వరకు ఉద్యమాలు చేయాలి. కానీ ఆత్మ బలిదానాలతో సాధించేదేంటి? గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక, మహిళా రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంటుకు ముందుకు రాక, ఒకవేళ మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లోకి వచ్చిన కొట్టుకొని పేపర్లు చించుకొని ఒకరిపైన ఒకరు బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు వచ్చి ప్రభుత్వాలే కూలబోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ ఉద్యమాల పరంపర సాగి రీసెంట్గా మహిళా రిజర్వేషన్ల బిల్లు రాలేదా? దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తే 3 చట్టాలని పోరాటాలు చేసి ప్రధానమంత్రి కాన్వాయ్ని నడి రోడ్డు మీద ఆపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 3 చట్టాలు రద్దు కాలేదా? అంటే మరణం ఒక్కటి శాశ్వత పరిష్కారం అవుతుందా? గతంలో తెలంగాణకి ఆత్మ బలిదానాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు? 1969లో వందల సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఏమైంది? శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో ప్రారంభమైంది కదా మళ్ళీ విడత తెలంగాణ ఉద్యమం. ఆ పోరాటం మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ ఆత్మ బలిదానాలతో సాధించేదేంటి? బీసీ రిజర్వేషన్ల బిల్లు ఈరోజు ఈశ్వరాచారి ఆత్మ బలిదానంతో వస్తుందా? అది సాధ్యమవుతుందా? ఇదే క్వశ్చన్స్ మెదులుతున్నాయి. రావాలి. బీసీలకి సంబంధించినటువంటి హక్కుల పోరాటం కోసం, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల కోసం వారికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కల్పించబడాలి. ఇది అందరూ స్వాగతించదగ్గ విషయమే. దీనికి మీరు అడ్డంకి కాదు, నేను అడ్డంకి కాదు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఏ ఒక్కరు అడ్డంకి కాదు. అన్ని ప్రభుత్వాలు దాన్ని ఆహ్వానించినాయి కదా, అన్ని పార్టీలు దానికి మద్దతు తెలిపినాయి కదా, శాసనసభలో బిల్లును పాస్ చేశారు కదా. దానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి లుక్కలు అడ్డంకులు ఏమున్నాయో వాటిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి లోటుని పూడ్చేటువంటి అవకాశం ఎవరు తీసుకుంటారో తెలియదు. కానీ ఎప్పటికీ అది తీరని లోటుగా మిగిలిపోతుంది. కానీ ఈశ్వరాచారి మాత్రం పూర్తి స్థాయిలో చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయపరమైనటువంటి అడ్డంకులు, చట్టపరమైనటువంటి అడ్డంకులన్నీ పూర్తి చేసుకొని కార్యరూపం దాల్చాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఒక్కరూ దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ఒక్కసారి దీన్ని ఉద్యమాల ద్వారా లేదా పోరాటాల ద్వారా సాధించండి. అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వాలు దీనికి ఆన్సర్స్ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాగ ఆత్మ బలిదానాలతో సాధించేటువంటి పరిస్థితి ఏది ఉండదు. నిన్న పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మాత్రం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇలాంటి వైపు మళ్ళడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. దీని మీద ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నిన్న గాంధీ హాస్పిటల్ దగ్గర పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి అది న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆటోమేటిక్గా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము కృషి చేస్తామంటుంది. బీజేపీ పార్టీ దీంట్లో కొంతవరకు అడ్డంకులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదనేటువంటి అంశం ప్రధానంగా చెప్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా క్లియర్ కట్ చేసేసి రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా మాత్రం ఆత్మ బలిదానాలతో వచ్చేదేమీ ఉండదు. ఒక నిండు ప్రాణం పోయినంత మాత్రాన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి.